గతంలో పవన్కి లోకేష్కి చెడింది. అప్పుడు లోకేష్ మీద పవన్ ఆరోపణలు, ఆ తర్వాత కాలంలో లోకేష్ పవన్ని అవాయిడ్ చేయడం ఇదంతా జరిగింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆ పరిస్థితిని చక్కదిద్దారో దాంతో జనసేనని బాగా కలుపుకుపోతోంది ఇప్పుడు లోకేష్. గ్రౌండ్ లెవెల్లో జనసేనని కలుపుకెళ్ళడం వల్ల తెలుగుదేశానికి ప్రయోజనం అని ఫస్ట్ గుర్తించింది లోకేష్. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా తన పక్కన ఖచ్చితంగా స్థానిక జనసేన నాయకుడు ఉండేటట్టు చూసుకున్నాడు. ఒకవైపు తెలుగుదేశం నాయకులు, ఇంకోవైపు జనసేన నాయకులు, ఇద్దరితో కలిపి ఆయన అభివాదాలు చేస్తున్నారు. అంటే చేతులెత్తి అభివాదాలు చేయడం అన్నటువంటి ఇద్దరితో కలిసి చేస్తున్నారు. రెండో వైపున సినిమాలలో ఏదైతే క్యాచీ పాయింట్ అంటే దాన్ని ఏమంటారు, వైరల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో, అలాంటి వాటిని చేసుకుంటూ పోతున్నారు. అందులో కుర్చీ మడత పెట్టి అని నిన్న ఒక ఇనప కుర్చీ మడత పెట్టి, మామూలుగా అయితే ప్లాస్టిక్ కుర్చీలు పెడితే ప్రత్యేకంగా ఇనప కుర్చీ పెట్టినట్టున్నారు. అట్లాంటిది కూడా చేసుకొస్తున్నారు. ఓవరాల్గా తన ముద్ర జనంలోకి వెళ్ళడానికి తహతహలాడుతున్నారు. అట్లాగే ప్రతిరోజు 3 సభల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎడతెరిపి లేకుండా జనంలో ఉండేటటువంటి నాన్న లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు.